కుర్స్క్ ప్రాంతంలోని రష్యన్ ప్లాంట్లో అణు ప్రమాదం గురించి ఐఏఈఏ చీఫ్ హెచ్చరించారు. రష్యా మరియు ఉక్రేనియన్ బలగాల మధ్య పోరు సాగుతున్న పశ్చిమ రష్యాలోని అణు కర్మాగారం క్షిపణులు, డ్రోన్లు లేదా ఫిరంగిదళాల నుంచి రక్షణ కల్పించే రక్షణ గోపురం లేకపోవడంతో తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్ డాగ్ అధిపతి చెప్పారు. మంగళవారం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ, కుర్స్క్ ప్రాంతంలోని ప్లాంట్ను సందర్శించిన తర్వాత మాట్లాడారు. ఉక్రేనియన్ దళాలు ఆగస్టు 6న మెరుపు చొరబాటుతో సరిహద్దును చీల్చాయి మరియు రష్యా ఇప్పటికీ వాటిని తొలగించడానికి పోరాడుతోంది. ఆర్బీఎంకే రకం సదుపాయం 1986లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పౌర అణు విపత్తును ఎదుర్కొన్న ఉక్రెయిన్లోని చోర్నోబిల్ ప్లాంట్ మాదిరిగానే, ఆధునిక అణు విద్యుత్ కేంద్రాలకు విలక్షణమైన కంటైన్మెంట్ డోమ్ మరియు రక్షిత నిర్మాణం లేదని గ్రాస్సీ విలేకరులతో అన్నారు. దీని అర్థం అణు పదార్థాన్ని కలిగి ఉన్న రియాక్టర్ యొక్క కోర్ కేవలం ఒక సాధారణ పైకప్పు ద్వారా రక్షించబడింది. ఇది చాలా బహిర్గతం మరియు పెళుసుగా చేస్తుంది, ఉదాహరణకు, ఫిరంగి ప్రభావం లేదా డ్రోన్ లేదా క్షిపణికి, అతను చెప్పాడు. కాబట్టి ఈ రకమైన అణు విద్యుత్ ప్లాంట్, సంప్రదింపుల ప్రదేశానికి లేదా మిలిటరీ ఫ్రంట్కి చాలా దగ్గరగా ఉందని మేము నమ్ముతున్నాము. ఇది మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. కుర్స్క్ను చోర్నోబిల్తో సమానం చేయడం అతిశయోక్తి అని గ్రోస్సీ అన్నారు. ఇక్కడ ఒక ప్రమాదంలో ఒక ఘోరమైన పేలుడు సంభవించింది, అది తూర్పు ఐరోపాలోని కొన్ని భాగాలపై రేడియోధార్మిక మేఘాన్ని వ్యాపించింది. కానీ ఇది ఒకే రకమైన రియాక్టర్ మరియు నిర్దిష్ట రక్షణ లేదు. మరియు ఇది చాలా చాలా ముఖ్యమైనది. కోర్ మీద ప్రభావం ఉంటే, పదార్థం ఉంది మరియు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక సాధారణ కంటైన్మెంట్ డోమ్ పడిపోతున్న విమానం వలె శక్తివంతమైన ప్రభావాన్ని నిరోధించగలదు, అయితే కుర్స్క్ డిజైన్ పూర్తిగా భిన్నమైనది అని గ్రాస్సీ చెప్పారు.